అస్సలం వాలేకుం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్లో అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవి అవే చూపిస్తారు. నేను కొద్దిగా లోపలికి వెళ్ళా. అట్లాంటివి కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లే కాకుండా కువైట్లో కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇది కనపడేది అంతా జైలు. ఇది కువైట్లో పెద్ద జైలు, చాలా అంటే చాలా పెద్ద జైలు. దీనిలో పడ్డారా డైరెక్ట్ ఇంటికే, వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా వాళ్ళకు ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే ఇంకా దీంట్లో తీసుకొచ్చి బేసేసి ఒక 2 రోజులు పెట్టుకొని డైరెక్ట్ ఇంటికి ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. ఇది ఫిర్దౌస్లో ఉంటుంది. ఫిర్దౌస్ సులేబియా మధ్యలో ఉంటుంది. నేను పోయేది కూడా సులేబియాకే. సులేబియా అనేది ఒక ఏరియా పేరు. ఇప్పుడు నా ఫిర్దౌస్ ఎలా ఉంటుందో అలా సులేబియా అనేది ఒక ఏరియా పేరు. ఆ ఏరియా చూస్తే మీరు షాక్ అవుతారు, ఇలాంటివి కూడా కువైట్లో ఉన్నాయా అని. అంత ఇదిగా ఉంటుంది అది ఏరియా. రోడ్లు కానీ ఆ ఇల్లుళ్ళు కానీ, వాళ్ళు కువైటీలు కాదు కానీ బయట కంట్రీ నుండి వచ్చేసి అదే కువైటు ఎదిగే టైంలో వచ్చి పనులు చేసుకుంటా ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే నివసిస్తేవాళ్ళు. వాళ్ళను కువైటీల కింద లెక్క చేయరు, కానీ ఇక్కడే ఉండిపోయారు. అందుకే వాళ్ళకు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, స్థలం అయితే ఇచ్చింది కానీ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు స్లాపులు వేసుకోవడానికి లేదు, రేకుల ఇళ్ళల్లోనే ఉండాలా. ఎందుకో చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుందో అనేది. వాళ్ళకు మళ్ళీ గవర్నమెంటే స్కూళ్ళు ప్రొవైడ్ చేసింది, హాస్పిటల్స్ ప్రొవైడ్ చేసింది, అన్నీ ప్రొవైడ్ చేసింది, కానీ ఇల్లులు మాత్రం కట్టుకోవడానికి లేదు వాళ్ళు ఆ ప్లేస్లలో. వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే గవర్నమెంట్ అప్పుడు ఖాళీ చేసుకుని వెళ్ళిపోవాలా. ఇదే ఆ ఏరియా సులేబియా. ఇక్కడ నుండి లైట్స్ కూడా అంత ఉండవు మీకు. ఈ పక్క అన్నీ చూస్తే కనపడుతుంది కదా, అన్నీ రేకులు ఇళ్ళే, అన్నీ రేకులతో కట్టుకుంటారు. గోడలు కూడా కట్టుకోవడానికి లేదు వీళ్ళకు, అంతా రేకులతో గోడలతో కట్టుకోవాల్సింది. కానీ కొంతమంది కట్టుకొని ఉన్నారు లోపల, ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసేయాల గవర్నమెంట్, అట్లాంటి ఉంటుంది వీళ్ళకు. ఇది ఎంట్రన్స్ సులేబియాకు. చాలా ఎంట్రన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను, నాకు కొద్దిగా లోపల పని ఉంది కాబట్టి. ఇక్కడ రోడ్స్ కానీ ఇవన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది అప్పుడే. చూసారు కదా ఎలా ఉన్నాయో రోడ్స్. మన సిటీలో ఉండేదానికి ఇక్కడ చాలా తేడా ఉంటాయి రోడ్స్. అన్నీ రేకులు ఇళ్ళలే, అన్నీ రేకులతోనే కట్టుకుని ఉంటారు. కానీ వీళ్ళ దగ్గరే ఎక్కువ డబ్బు ఉండేది, కువైట్ వాళ్ళ కన్నా వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవి. వీళ్ళు కూడా డ్రైవర్స్ పెట్టుకుంటారు, ఇంట్లో పని మనిషి పెట్టుకుంటారు, బాగా జీతాలు కూడా ఇస్తారు, డ్యూటీలు కూడా ఒక రకంగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనకు వీళ్ళ కువైట్ల కిందికి రారు, అంతే తేడా. వేరే దేశాల నుండి వచ్చేసి పనులు చేసుకుంటా ఇక్కడే ఉండిపోయే వాళ్ళంతా గవర్నమెంట్ వీళ్ళతో ఇక్కడ వాళ్ళకి స్కూల్ కూడా ఇచ్చింది పిల్లలు చదివించుకోవడానికి. అంతా ఉంటుంది ఇక్కడ. సేమ్ కువైట్లోకి ఎలా చూస్తారో అలాగే చూస్తుంది గవర్నమెంట్ వీళ్ళకు. కానీ వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అయితే లేదు, ఇల్లుకి అయితే ఛాన్స్ లేదు. ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఇవ్వడం లేదంట వాళ్ళకు, అది తెలిసింది నాకైతే. అది ఎందుకో ఏమో కానీ వీళ్ళకైతే అలాంటిది లేదు. చూడండి రోడ్లు ఇచ్చినట్లా ఉన్నాయి, ఇక్కడ అన్ని గుంతలే. మన సిటీకి దీనికి ఎంతో తేడా ఉంటుంది. ఇవన్నీ చూడండి ఇల్లులు అన్నీ రేకులే. ఒక్క చోట కూడా మీకు స్లాబ్ వేసి పైన కట్టుకునేది ఉండదు. పైన కట్టుకున్నా కూడా కింద వాళ్ళు స్టాండర్డ్గా వేసుకొని పైన మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ రేకులే. గోడ కూడా కట్టుకోవడానికి లేదు, వీళ్ళు రేకులతో కట్టుకొని దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారు కదా, దాంతో కట్టుకోవాల్సిందే వీళ్ళంతా. పిఓపితో కట్టింటారు సైడ్లలో అంతా ఇదే. కానీ వీళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు కువైట్ వాళ్ళ దగ్గర కూడా లేదు. వాళ్ళు బాగా చదువుతారు, అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. బయట కంట్రీ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయి ఇంకా ఎప్పుడో వచ్చేసి ఉంటారు వీళ్ళు. చూడండి వీళ్ళ పైన ఏసీలు పెట్టుకొని రేకుల మీదే అంతా కచరా ఉన్నట్టు ఉంటుంది చెప్పాలంటే. సిగ్నల్స్ అన్నీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ వాళ్ళకైతే కువైటీల కింద చుట్టం లేదు అంతే. చూడండి నేనైతే మొత్తం లోపలికి వెళ్ళలేదు, కొద్ది లోపలే వెళ్ళాను. కొద్ది లోపల కూడా మీకు అర్థమవుతుంది రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. చూడండి అంతా ఎడారి లాగా ఉంటుంది. వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్ కట్టించింది, ప్రతి ఒక్కటి చేసింది, కానీ వీళ్ళకు కువైటీల కిందకి లెక్క చేయలేదు. ఇల్లులు చూడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి. వాళ్ళకు అసలు ఛాన్సే లేదు వాళ్ళు కట్టుకోవడానికి పెద్ద ఇల్లులు. రోడ్లు చూస్తే భయపడతారు మీరు, అలాంటి రోడ్లు రాత్రిపూట ఇక్కడ రావాలంటే. ఈ కువైట్ వీళ్ళ వల్లే కువైట్ పెరిగింది అనుకోవచ్చు ఒకప్పుడు. బెల్దార్ పని, ప్రతి పని చేసుకోవడం వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఇక మా రోడ్ ఎంత ఇది
గలీజ్గా ఉన్నాయి, బండ్లు నాశనం అయిపోతాయి ఈ రోడ్లో. చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు క్వైటీ కిందకి ఇది తీసుకోవడం లేదు అంతే. వీళ్ళు జీతాలు ఇస్తారు, మంచి జీతాలు కూడా ఉంటాయి వీళ్ళ డ్రైవర్స్, ఇంట్లో వాళ్ళు పనిచేసే వాళ్ళు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకు అది ఎందుకో తెలియదు కానీ అట్లా ఉంది. అది బర్గర్ కింగ్స్ కూడా ఉంది ఇక్కడ, మీకు కనపడుతుందా? బర్గర్ కింగ్, పిజ్జా హట్స్ అన్నీ ఉంటాయి లోపల వచ్చేసి, కనపడుతున్నాయి కదా. ఇట్లే ఉంటాయి, ప్రతి సందు ఇలాగే ఉంటుంది. ఇంకా లోపలికి పోతే ఇంకా భయపడతారు మీకు సందులు చూస్తే. రోడ్లు కూడా పేరు వీళ్ళకు, వాళ్ళు ఎప్పుడో కోయిట్ స్టార్టింగ్లో వేసిన రోడ్లు ఇంకా ఇవి ఇలాగే ఉంటాయి. మళ్ళీ కోయిట్లో రోడ్లు కూడా వేయలేదు. ఈ ఇట్లా లోపల సందులలో పోతే మీకు ఇంకా ఘోరంగా ఉంటాయి రోడ్లు. అది కూడా పోతాను లోపలికి, చూస్తే మీకు అర్థమైపోతాయి ఏంది నాయన ఈ రోడ్లన్నీ అంత ఘోరంగా ఉంటాయి. మన ఛానల్ని ఫాలో అవుతుందండి, ఇలా గ్రౌండ్ రిపోర్ట్ లాగా చూస్తూ ఉంటాను అన్ని ప్రతి ఒక్కటి. ఇలాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి కోయిట్లో, జిలీబ్ అని, ఖైతాన్ అని. అక్కడ ఎక్కువ మన ఇండియా వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు ఇలాగే ఉంటుంది, మీకు అర్థమవుతుంది అప్పుడే. చూడండి, వాటర్ ఫ్రిడ్జ్ ఇంటి దగ్గర ఇలాంటివి చాలా చోట ఉంటాయి, డ్రైవర్స్ కోసం పెట్టింటారు. ఇక్కడే కాదు, చాలా అంటే చాలా చోట కూడా చూశాను నేను. ఎవరు నీళ్ళకు కష్టపడవద్దని ఫిల్టర్ వాటర్ పెట్టి ఫ్రిడ్జ్ పెట్టింటారు ఇంట్లో. అది ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ నీళ్ళు మాత్రం దొరుకుతుంది మీకు తాగడానికి. వీళ్ళ దగ్గర ఉన్న బండ్లు కానీ కార్స్ కానీ ఎవరి దగ్గర ఉండవు, బయట వాళ్ళ దగ్గర ఉండవు. అలాంటి కార్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, అట్లాంటి డబ్బు కూడా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు, కానీ గవర్నమెంట్ వీళ్ళను ఆపేసింది. ఇళ్ళలో వచ్చాయి ఇప్పుడు ఈ స్ట్రీట్స్ లోపల, అర్థమవుతాయి. చూడండి ఇల్లు చూడండి, అన్ని రేకుల మీదే ఉన్నాయి ఇవన్నీ. పైన కూడా కట్టుకున్నారు చిన్న చిన్న, కానీ వీళ్ళు బాగా డిజైన్గా ఇవి ఏం కట్టుకోవడానికి లేదు. మీకు అర్థమవుతుంటే చూస్తే. గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ, గవర్నమెంట్ స్కూల్ కూడా ఇచ్చింది వీళ్ళకు, కానీ వాళ్ళకు క్వైటీ లాగా చూడడం లేదు అంతే. చూడండి, సందులు చూడండి ఎంత సన్నగా ఎంత ఇదిగా ఉన్నాయో. మా స్వామి, గుర్తలేదు నాయన, గుర్తలా లేకపోతే ఇంకేమన్నా. ఇల్లు చూడండి, ఎన్ని కార్స్ ఉన్నాయి చూడండి సందులో, ఒకే సందులో. రోడ్లకు ఆ కార్లకు ఏమైనా సంబంధం ఉందా? కాలువలు కూడా లేవు వీళ్ళకు పాపం. ఎన్ని కార్స్ ఉన్నాయి, అన్ని కార్స్ ఉన్నాయి వీళ్ళకు. చిన్న పోవాల, లేకపోతే దేనికి దానికి గుద్దేస్తాను. మనం రావాల్సిన లొకేషన్ వచ్చేసాము. ఇదే సులేబియా కాదు, సులేబియా అంటారు దీన్ని. ఇదే మామ సులేబియా. ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ అంతే, ఇంటికి స్లాబ్ వేయడానికి అయితే లేదు, వాళ్ళు గవర్నమెంట్ నుండే రూల్ ఉందంట. అది ఎందుకో ఏమో తెలియదు, కానీ వీళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు. మన టౌన్ సిటీలో వాళ్ళ దగ్గర కూడా, కోయిటీల దగ్గర కూడా ఉండే డబ్బు, అంత డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు, కానీ వీళ్ళకైతే ఆ ఛాన్స్ లేదు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. ఛానల్ని వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవుతుండండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్ నుండి డైలీ ఒక వీడియో రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ వస్తుంటుంది. డూ సబ్స్క్రైబ్ ఛానల్.